తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ చుట్టూ తీవ్రంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. గచ్చిబౌలిలో జరగాల్సినటువంటి జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఎన్నికల్లో పోటీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా, వ్యక్తం చేసినటువంటి ప్రతి అభిప్రాయాన్ని కూడా విశ్లేషకులు తమదైన శైలిలో అంచనా వేస్తుండడం జరిగింది. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈ మొత్తం ప్రెస్ మీట్ని చూసినటువంటి తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చర్చ అయితే నడుస్తుంది. సో సమకాలీనటువంటి రాజకీయాల మీద ఎల్లప్పుడూ ఒక రకమైనటువంటి విశ్లేషణలు చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల మీద స్పందిస్తూ చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు ఏంటంటే, అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇష్యూ ఇంకా అధికారికంగా ముదిరినట్టు కాకుండా దీని చుట్టూ భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే మాట కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్లో 2028 లేదా 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా అయినా బరిలోకి దిగుతుందని ప్రకటించడం వెనక అసలైనటువంటి వ్యూహం ఏమిటి అనే దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మార్కు విశ్లేషణని మన ముందు తీసుకొచ్చే వీలుందంటున్నారు. ఈ ప్రకటన కేవలం తెలంగాణ కేడర్లో జోష్ నింపడానిక, లేక జాతీయ స్థాయిలో బీజేపీలో ఉన్నటువంటి బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానిక అనే దాని మీద అనుకూల మీడియాలో ఇంకొక రకమైనటువంటి వార్త వస్తుంది. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన శ్రేణుల వ్యవహారం ఈ మధ్యకాలంలో నడుస్తుండడం మనం చూసాం. ఆ తర్వాత కేసులు, ఉపసంహరణ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్కి మరింత ప్రాధాన్యత ఏర్పడింది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రాంతీయ వర్సెస్ జాతీయవాద చర్చకి దారి తీసేలా ఉంది అని ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన వీడియోలో. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లని, లేదా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని ఏకం చేసేందుకే పవన్ కళ్యాణ్ ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు అని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పొలిటికల్ వార్ జరగబోతుంది కాంగ్రెస్ వర్సెస్ జనసేన అనేది కూడా ఆయన విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ తాజా ఇష్యూ తీవ్రతరం కావడానికి పోలీసుల యొక్క అనుమతి నిరాకరణ కూడా ఒక కారణం కాగా, దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క అభిప్రాయం ప్రకారం తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయా అనేటువంటి కోణంలో కూడా గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్తో తనకి వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు అని మొదట్లోనే స్పష్టం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు తాజా ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారేటువంటి అవకాశం ఉంది అని ఆయన తన రీసెంట్ విశ్లేషణలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఆ వీడియో ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉంది.